ఇంకో నువ్వు ఏదో మొత్తం మంచి పని చేసి నువ్వు వచ్చి నాతో చేస్తున్నట్టు ఇవన్నీ వద్దు ఈరోజు చేయలేదని ప్లాస్టర్లు నాకు చెప్పి చెయ్యి చేస్తే తెలుస్తుంది. అబద్ధాలు ఆడుకుంటే ఎంతమంది ఏం చేస్తావు, ఎంత మోసం చేస్తావు. హ్యాపీగా ఉండు అంతే. వేస్ట్ మాట మీ దగ్గర పెట్టుకో. ఇంకో నీకు కొట్టడానికి వస్తుంది, నీకు 100 times గట్టి కొట్టడానికి వస్తుంది. నాకు లేకపోతే ఇంటి బయట కూర్చుంటారా? నెక్స్ట్ టైం మనం ఓసుకొని తలగట్టుకో, మరి చేసుకో. అది కూడా వేస్తావు నువ్వు. ర్యాపిడో ఏమో అనుకున్నా, తర్వాత తెలిసిందేం తెలుసా అది ర్యాపిడో కాదు అని. అదే అంటున్నా, నా లెవెల్ తప్పులు నువ్వు చేసినావు కదా. నీ లెవెల్ తప్పులు ఇప్పుడు నీకు అంత సీన్ నాకు లేదు. నీ అంత ఏం చేస్తా నేను? తీసుకొస్తే ఏమైతుంది తెలుసా? నేను చెప్తా. తీసుకొస్తే ఏమైతుంది తెలుసా? నిజాలు తెలుస్తాయి. ఏమైతుంది తెలుసా? ఇజ్జత్ పోతుంది. లేదంటే లేడు. ఏడికి పోయింది? ఎడికి పంపించినావా? కరెక్ట్ ఈ టైంకే పోతాడా? ఎప్పుడెప్పుడు వదిలేసి వెళ్ళిపోదామనే ఉంటది. మాట్లాడద్దు. అవునవును తెలుసు. నాది నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు పీకడానికి వచ్చినావా? ఎందుకు వచ్చినావు? మా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? ఇంటికాడికి రానికి నువ్వెవచ్చివే? ఎందుకు వచ్చావు? ఎందుకు? ఎవరున్నారు? ఒక్క తప్పుగా చెయ్యొద్దు. నా దగ్గర తప్పులు నువ్వెవరివే? నేను చెయ్యా. అర్థమైతలేదు నీకు? నేను పరిశాన్లు ఉన్నా. నేను నా ముఖం ఒకసారి చూడు, గుడిచిపోతున్నా. నేను పొద్దున్న లేస్తే 100 మంది మధ్యలో తిరిగేటోని. నన్ను ప్రతి ఒక్కడు అడుగుతాడు, అరే ఇట్లా చేసింది ఖుషి అని. నేను ఏం ఆన్సర్ ఇయ్య. అరే మళ్ళీ అన్న చంపేశాడక్క తెలిసే. ఎందుకు నేను సైలెంట్ ఉన్నా? ఇప్పుడు నాకు తెలియదు అక్క. నేనైతే అన్నం చెప్తా అక్క. అన్నా అన్నా అరే తిడతాడక్క మళ్ళా. అన్నా వాళ్ళు బయట చూడన్నా ఖుషి అక్క వాళ్ళు బయట చూడు. బయట కూర్చురాలు వచ్చి ఏంద్రా ఇది? పెట్టు. అరే చూడాలి ఏం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తున్నా? అన్నట్టే చేస్తున్నావు. ఎందుకు వీడియో పెట్టి ఇప్పుడు ఇదేం తమాషా వీడియో? ఎవరు ఫస్ట్ మీరు? ఏం చేస్తున్నారు మా ఇంటి ముందు? ఎందుకు కూర్చుర్రు? ఏం అవసరం కూర్చోనికి? ఏడిపోయినా అప్పటి నుంచి? వీళ్ళు ఏం చేస్తుర్రా? వీళ్ళు ఏం చేస్తుర్రా అన్న? చెప్తే వద్దులే అన్న. షాప్ ఎవరు ఇచ్చిండు? నువ్వెందుకు ఇస్తావురా బే షాప్? నన్ను అడిగినావా? ఎందుకు ఇస్తావు? కింద ఆయిల్ ఉందని నేనే ఇచ్చిన. వీళ్ళు వచ్చిరని చెప్పాలి కదా నాకు. షాప్ ఉంచుకోరి అన్నట్టు కాదు, మా ఇంటికాడికి వెళ్ళి లేవు ఫస్ట్. ఇంకో నువ్వు ఏదో మొత్తం మంచి పని చేసి నువ్వు వచ్చి నాతో చేస్తున్నట్టు ఇవన్నీ వద్దు ఈరోజు చేయలేదని ప్లాస్టర్లు. ఈరోజు చేయలేదండి ప్లాస్టర్. ఫస్ట్ మా ఇంటి ముందు చేయకు అన్న. మా ఇంట్లో వండుకోరు మధ్యాహ్నం. లేవు అన్న ఫస్ట్. లేపురా లేవాక వద్దాక లేవు అన్న. చూడు ఫస్ట్ అడ చూడు. లేవు అన్న ఫస్ట్. లేవు అన్న. నేను ఇక్కడ చెయ్య తమాషా. ఫస్ట్ ఇడికి మజాక్ చేయ కాడికి తీసుకురా. అక్క లేవక్క. అరే లేవక్క. ఇట్లా వాళ్ళు వస్తుర్రు అని చెప్పినా. ఫస్ట్
ఎందుకు పెడుతుర్రా బే కెమెరా పొద్దున్న నుంచి కూర్చున్నాడు ఇక్కడ పెట్టుడు ఎందురా బే నువ్వు పింటువే పెట్టిండు అసలు ఎందుకు పెట్టుకున్నావు? అసలు మీరు ఎందుకు కూర్చుంటారు ఇక్కడ ఆ? ఎందుకు కూర్చుంటారు ఏం అవసరం మీకు ఇక్కడ కూర్చొని పోనీ హర్ష ఏంది ఎందుకు పోనీ? చెయ్యు? ఎందుకు అట్లా చేస్తున్నావు హర్ష? రాను. ఒక్కసారి excuse చేయి హర్ష. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను మాట్లాడతా ప్రతిదీ మాట్లాడతా మా ఇంటికాడ ఇంకో మా ఇంటికాడ కెమెరాలు పెట్టి మీరు మాట్లాడంటే నేను మాట్లాడా మా ఇంటికాడ కెమెరాలు పెట్టి మాట్లాడమంటే నేను మాట్లాడా నేనే మాట్లాడు. జరుగు ఇట్లా నువ్వు జరుగు ఇంకెట్టు పోవాలా? ఇంకేడదాకా దా, నాకున్న ఫ్రస్ట్రేషన్ నేను ఒర్రుడికి మా ఇంట్లో వాళ్ళు బయటికి వస్తారు నేను నా పంచాయతీలు అన్ని బండారంగా ఇట్లా బయట పెట్టుకోలేను కదా, ఇంట్లో పెట్టలేను కదా ఇంకో, నువ్వేంది మధ్యలో నీకు చెప్పుడేంది ఏం తెలుసుకున్నావు అన్న నువ్వు మాట్లాడకు నా దగ్గర కానీ నువ్వు షాప్ ఎందుకు ఇచ్చినావు నువ్వు షాప్ ఎందుకు ఇచ్చినావు అంటున్నా కింద ఆయిల్ ఉంటే నీకు తెలిసేమన్నా నన్ను అడిగినావా నువ్వు నా రూమ్ లో ఉన్న షాప్ అనే కదా ఇచ్చింది అన్నను తిట్టకు హర్ష. ఆయన normal గా కింద కూర్చో. నేను నీతో మాట్లాడుతాను పోనీ పాపం ఇంకో, excuse ఓ, ఇవ్వాలి. ఏంది ఎక్స్క్యూజ్ చేసేది ఏంది ఎక్స్క్యూజ్ చేసేది చేసేలా మీకు అంత అవునా ఆలోచన నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా ఒక మనిషితో మంచిగా ఉన్నప్పుడు ఆయనకి అన్ని నిజాలు చెప్పాలా అన్ని నిజాలు చెప్పాలా నిన్న పెద్ద ఇక్కడ ప్లాస్టర్ పెట్టుకొని వచ్చింది కదా ఈ రోజు ఏదా ప్లాస్టర్ ఇది ఏది ఇంకో ఈ బ్లాక్ ఎందుకు ఏంది ఇక్కడ గీరుకుంది ఎందుకేంది నిన్నేమన్నది ఎవరు గీరలే అన్నదా ఇప్పుడు ఏంది మరి ఇది అదే ఏంది అందుకే మాట్లాడడానికి ఏంది ఇది గీరలే ఎవరు గీరలే అన్న చెప్పు ఇప్పుడే నిజం చెప్పు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అది నువ్వు గీరిందే అని నువ్వు ఎంత కవర్ చేసినా ఎవ్వరు నమ్మేటోళ్ళు లేడు చెప్పు ఇప్పుడన్నా చెప్పు నేను మా ఫ్రెండ్ కొట్లాడుకుంటుంటే గీరుకోపోయింది అది నాకే అక్షిత కాదు నిన్నటి వరకేమో నాకు కాలేజ్ లో ఒకసారి ఇంటికాడ గీరుకుంది అంటారు ఒకసారి కాలేజ్ దగ్గర గీరుకుంది అంటారు ఇప్పుడేమో నా ఫ్రెండ్ గీరింది అంటారు నేను నిన్ననే చెప్పిన అది 100% ఇట్లా గొంతు పట్టుకుంటే గీరింది అని గుంతు ఇట్లా గీరుకోవుతుందా గొంతు పట్టుకుంటే గీరింది అని అరే ఎడును అరే వీళ్ళు ఏం చేస్తుర్రా బాయ్ తమాషా ఇంటి బయట వీళ్ళు ఖుషి వాళ్ళు నీకు చెప్పలే అసలు ఎవ్వరికి తెలియదు ఎవరు తెలియదు ఎందుకు వస్తారు మీరు ఎందుకు వస్తారు అన్న ఎవరు తెలియదు ఎందుకు వస్తారు ఏం మాట్లాడాలి దివ్య సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా ఈ రోజు దివ్య చెప్పింది వింటా నేను అరే సరే చెప్పు ఏం మాట్లాడాలా చెప్పు నువ్వు చెప్పు మాట్లాడు ఏం అడిగినావు అరే నువ్వు ఎట్లిచ్చినావు సాపానాన్ని చెప్పు కింద ఆయిల్ ఉండే ఆయిల్ ఉంటే నీకెందుకు ఆయిల్ ఉంటే నాకు చెప్పినావా నాకు చెప్పండి ఎట్లా ఇస్తావు చెప్పలే కింద కూర్చురా కింద ఎందుకు కూర్చురు అడగాలి కదా కింద ఎందుకు కూర్చురు అడగాల తర్వాత నువ్వేం చేయాలా అన్నా మరి వీళ్ళు వచ్చిర్రు బయట వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ ఇయ్యాల సాపాన్ ఒక్క మాట అడగాలి కదా నన్ను అడగలేనా చెప్పలే ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏడ కూర్చుంటారు నా రూమ్ లో కూర్చుంటారు కదా మరి వాళ్ళు బయట కూర్చుంటున్నప్పుడు నువ్వు అడగాలి కదా ఎందుకు కూర్చుంటారు అక్క ఏమైంది అనేసి నేను తెచ్చి సాపిచ్చిన అంతే అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటారు తెచ్చి రోడ్డు మీద సాపిస్తావా రోడ్డు మీద కూర్చుంటారు రోడ్డు మీద తెచ్చి సాపిచ్చేస్తావా అన్న అన్నా ఇగో ఇది చూడు ఆయిల్ చెప్పినా అప్పటికే ఏంది చెప్పేది ఏంది ఇగో నీ బాధ కూడా అర్థం చేసుకుని ఒక్కసారి కుసి సైడ్ కూడా ఆలోచించి ఏ సైడ్ ఆలోచించా దివ్య అయిపోయింది దివ్య ఇంకో ఆలోచించే రోజులు పోయినా దివ్య అర్థమైతలేదు నీకు నేను పరిశాన్లు ఉన్నా నేను నా ముఖం ఒకసారి చూడు గుడిచిపోతున్నా నేను గుడిచిపోతున్నా మొత్తానికి గుడిచిపోతున్నా వీళ్ళు వచ్చి గమ్మునుండు దివ్య వద్దు ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్థమవుతుంది సరే నేను చేసేదేమన్నా స్క్రిప్ట్ అయి ఉంటే నేను చేసేదేమన్నా నాటకాలు అయి ఉంటే దీన్ని మొత్తం నిజం చెప్పమని దీన్ని చెప్పమని నిజం మళ్ళా దీన్ని చెప్పమని నిజం ఏం మాట్లాడాలా కూర్చొని ఏం మాట్లాడాలా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే ఇస్తలేరు ఇంటి బయటకు వచ్చి కూర్చున్నాడు అంటే మీరు ఏంది అంత మంచి పనులు చేసిరు నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటలేను నువ్వు వచ్చి కూర్చుంటున్నాడు ఇంటికి అమ్మ తల్లి నువ్వు ఏడవకమ్మ తల్లి ఏడవకు నువ్వు ఏడవకు అంతే నీది ఒకటే చెప్తా నువ్వు ఏడవకు నువ్వు నేర్చుకుంటా ఇవి చెయ్యకు ప్లీజ్ నువ్వు ఇంకో నిన్ను నేను అర్థం చేసుకోకపోతే నువ్వు తప్పు చెయ్యలే అయినా నేను తప్పు చేసినావని నేను ఫీల్ అయి ఉంటేలే అప్పుడు నువ్వు నిన్ను అర్థం చేసుకుంటా ఏడవకమ్మా అని నేను అర్థం చేసుకుంటా
కానీ ప్రతిదీ నువ్వు ప్రతి దానికి ఏడుస్తా అంటే కాదు, ఇక్కడ మాకు కూడా ఉంది మనసు, మాకు కూడా వస్తాయి బాధలు. లాస్ట్ వీడియోలో నేను నా కళ్ళలోకి నీళ్ళు వచ్చినందుకు ఎంతో మంది బాధపడ్డారు, కానీ ఏం చేయాలా, ఆగుతలేదు, నాకు ఆగుతలేదు. అరే 2-3 సంవత్సరాల నుంచి ఒక ఆమెతో ఉంటున్నాము, ఒక ఆమెతో జర్నీ చేస్తున్నాము, ఇట్లా చేసింది. నువ్వు చెయ్యి, నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు చెయ్యి, నాకు చెప్పి చెయ్యి చేస్తే తెలుస్తుంది. అబద్ధాలు ఆడుకుంటే ఎంతమంది ఏం చేస్తావు, ఎంత మోసం చేస్తావు. మోసం ఎవరు చేశారు? ఒక అబద్ధం చెప్తే అబద్ధం ని కవర్ చేయాలనుకుంటే అది మోసమే, ఇగో వాళ్ళు మోసమే. friends ఆడుకుంటా సరే కదా మన ఇద్దరి మధ్యలో కూడా ఒక మంచి బాండ్ ఉంది కదా, నువ్వు నాకేం చేయాలా, అరే నా దోస్తుని పోయినా, నా దోస్తుని ఉన్నా, నా దోస్తుని మాట్లాడినా, నా దోస్తు కొట్టిండు, నా దోస్తుని ప్రాబ్లం అవుతుందని మాట్లాడాలా. దోస్తు ఎందుకు కొట్టిండని మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా ఏమన్నావు, అక్కితో నాకు గొడవ అయితే గీరింది అని అన్నావు ఇప్పటిదాకా. ముందేమో దోస్తు ఏ దోస్తు కొట్టలే అంటున్నావు. గొడవ కాలే, మజాక్ లా గీరుకోయింది. మజాక్ లా గీర్తా, మజాక్ నిన్ను ఎందుకు చెప్పలే నాకు, మరి నేను ఏడుస్తున్నా. నా కళ్ళకి నీళ్ళు వస్తుంటే ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పలేను. నీళ్ళు తెప్పుకొని నా పరిస్థితి తెలుసా నీకు, నా కండిషన్ తెలుసా, హెల్త్ కండిషన్ ఎట్లుంది ఇవ్వంగా తెలియదు, నా బాధ నాకు తెలుసు. ఇగో ఆయన ఏమంటున్నా అంటే ఏదైనా ఉంటే చెప్పేది ఉండే, ఇప్పుడు నీకు అంత గీరుకుంది నువ్వు ఆమె తొలలి బట్ ఆ రోజే చెప్పేది ఉండే, ఈ రోజు ఎందుకు చెప్తున్నావు అని ఆయన అంటుండు. ఆయన పోతే కూడా అర్థం నేర్చుకోవాలి కదా. కూర్చో ఒక నిమిషం, నువ్వు అసలు ఫోన్ అన్న వచ్చి కూర్చోమని నీకు ఎవరు చెప్పిండి ఇట్లా వచ్చి కూర్చోమని అన్న, ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇంటికాడ కూర్చున్నాడేంది, నిన్నేమన్నా టార్చర్ చేస్తున్నానా. హలో మాట నువ్వు ఎట్లా కూర్చుంటావు అన్న, నువ్వు ఎట్లా కూర్చుంటే ఏమైతుంది కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు పిలవలే. ఇప్పుడు మా డాడీ నేను లేవ్వలే, సరే నేను లేవ్వలే, నాకు లేట్ అయింది రాత్రి, నేను వండుకున్నా. ఇప్పుడు మా మమ్మీ చూస్తుంది, మా డాడీ చూస్తుంది, వాళ్ళ ఫీలింగ్ లో నేను ఏమైపోతా, ఇటు ఎందుకు ఇంత నరకం చూపిస్తుండ ఆడోళ్ళకి, అసలు ఏమైతుంది, ఎందుకు ఇదంతా అని వాళ్ళు అనుకోరా. మాట్లాడు కాదు వర్షను, ఆమె వర్షన్ కూడా విను ఒక్కసారి అని నేను అంటున్నా. ఇగో నీ వర్షన్ విన్నాం, సరే నువ్వు బాధపడ్డావు అయిపోయింది. అరే ఒకసారి ఆమె వర్షన్ కూడా ఇగో ఏమైంది చెప్పు, నొప్పి వస్తుంది. వద్దు అయ్యే ఇవన్నీ పైన నొప్పిలు చూసుడు, పట్టుకునుడ్లు ఇవన్నీ చెయ్యకు. ఇంకో ఖుషి నేను చెప్తున్నా, ఇన్ని రోజులు నీకు వాల్యూ ఇచ్చినా, నువ్వు ఏ చేసినా నేను వేయించుకున్నా, నీకు ఎంత చేసినా నాకు తెలుసు. నాకు నువ్వు వాల్యూ అయినప్పుడు నీకు కూడా వాల్యూ ఇయ్యా, నేను ఇయ్యా వాల్యూ అన్నా ఇయ్యా. ప్రతి ఒక్క నేను ఏ రోజు చెప్పుకోలే ఎవరికి నీది, ఇప్పుడు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలా నువ్వు, అంతే. నేను తెగించినా కాబట్టే చేస్తున్నా, కాదు తెగించినా కాబట్టే చేస్తున్నా, అంతే. నువ్వేమన్నా చేసుకో. ఈ రోజు నుంచి నేను చెప్తున్నా కదా, నేను నాకు తెలుసు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఒక పిల్లతో తిరిగితే, ఒక పిల్ల ఉంది, అరే హర్ష ఖుషి అంటుర్రు, నాకు కూడా షోక్ ఉంటే, వేరే పోరులతో తిరగాలన్న షోక్ ఉంటే, వేరే పిల్లలతో తిరగాలన్న షోక్ ఉంటేలే నేను ఏ రోజు కూడా అరే ఈమెతో నేను చేయకపోతుండే, వీడియోలు చెయ్యకపోతుండే. నాకు తెలుసు ఎవరు వేయరు, కొంతమంది ఎట్లా అంటే ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందిలే అనుకుంటారని తెలిసి కూడా నేను ఏ రోజు కూడా నేను చెయ్యలేదు. ఈ వీడియో వద్దు, నేను ఇట్లా చెయ్యా నీతోని, అవన్నీ నేను ఏ రోజు అని చెప్పినా నీకు, చెప్పినా అన్న. ఈ రోజు నేను చెప్తా, ఈ రోజు నుంచి చూడు నా కథలు చూడు, నేను ఇట్లా చేసి చూపిస్తా, నువ్వు చూస్తావు. ఈ రోజు నుంచి చూస్తావు, నువ్వు వెనకకు జరుగు, నువ్వు ముట్టద్దు నన్నా, జరుగు వెనకకు జరుగు. నువ్వు ఈ రోజు నుంచి నన్ను ముట్టద్దు, నువ్వు నీ ముందే చేస్తా. వద్దు అంటే ఏంది, ఆడోళ్ళు ఏడుస్తే ఏడుపు, మొగోళ్ళకి ఏడుపు వస్తే ఏడుపు కాదు అంతే కదా. మొగోళ్ళకి ఏడుపు వస్తే ఏడుపు కాదు. ఏమర్థం చేసుకున్నావు, దానికి దమ్ముంటే ఆడ మా వాళ్ళకి ఎవరితో కనిపించిందో అని ముందుకు తీసుకురమ్మా. ఎప్పుడు తీసుకొస్తావు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. ఒక మ్యాటర్ సార్ట్ చేయాలని ఉంటేలే గంటలో వేసేస్తారు. ఏడున్నారా, హలో ఇడికి రా, ఇడరా స్కూల్ దగ్గర రా. ఎందుకు తీసుకురారు ఇను తీసుకొస్తే ఏమైతుంది తెలుసా, నేను చెప్తా, తీసుకొస్తే ఏమైతుంది తెలుసా, నిజాలు తెలుస్తాయి ఏమైతుంది తెలుసా, ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోతుంది.
నేను 10 సార్లు చెప్పుకున్నా, నంబర్ నేను తీసుకో. ప్రతిసారి చెప్పుకున్నా, నేను తిరుగుతున్నా నిన్ను ఎందుకు లైక్ చేస్తారు చెప్పాలా? అరే ఈడు ఎన్ని కథలు పడ్డా, ఈడు ఎన్ని ఏం చేసినా అని కూడా ఇది అన్ని కంట్రోల్ చేస్తా ఉంటది, ఆన్ని భయంలో పెడతా ఉంటది, ఆయన వెనకేసుకొస్తా ఉంటది అని నిన్ను అంతా లైక్ చేస్తారు. నువ్వు ఇదా చేస్తావు. అరే నీకు చెప్పిరా అన్న? పొద్దున మనం ఎప్పుడు వచ్చినాం? ఎన్ని గంటలకు వచ్చినాం? పొద్దున్న గట్టిగా చెప్పరా భయ్. పొద్దున 5 అయిందా? ఏడికి పోయినాం మనము? అన్న దగ్గరికి. పండ్ల మీదనే ఉన్నాం కదా. వీళ్ళదేం తమాషా మరి? పొద్దున్న ఇవ్వంగానే పొద్దున కాదు మధ్యాహ్నం ఇది ఆడ ఇంటి బయట కూర్చొని ఉన్నారు సాపేసుకొని, ఇంకోటి సాప తెచ్చిస్తుంది. నన్ను అడగకుండా మనోడు సాప నువ్వు కూడా ఎందుకు బ్రో? ఇయ్యలే అన్న, వాళ్ళు కింద కూర్చుంటే సాప ఇచ్చిన నాకు చెప్పాలి కదా, నాకు ఒక మాట చెప్పాలి కదా అన్న. డైరెక్ట్ లోపలికి వస్తా. అన్న మరి వాళ్ళు వచ్చిర్రన్న, ఆడ కూర్చుర్రు, ఏమైంది అన్న అంటే ఇప్పుడు మా మమ్మీ మా డాడీ చూస్తే నేను ఆన్సర్ ఎవరికి ఇవ్వాలా? నువ్వు ఫస్ట్ చూసినా ఏం చేయాలా అన్న? మరి అలా కూర్చుర్రన్నా, ఆడ బయట కూర్చుర్రు రోడ్డు మీద. మరి చెప్పాలి కదా ఒక మాట. నాకు నాకు చెప్పినావు నువ్వు చెప్పలేదు. వాళ్ళకి కాదు, నువ్వు నాకు చెప్పాలా? చెప్తే నేను అప్పుడే వచ్చి నేను పంపించేస్తుండాలని. ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఆడ కూర్చున్నావు, నువ్వు ఎంతమంది చూసి ఉంటారు అంటే మాకు ఆడ పేరు లేదా? రేపటి రోజు మా ఇంట్లో ఏం కాదు అంటే మా ఇంట్లో ఎవరు చూడరు చెప్పరు అనుకుంటున్నావు. నువ్వు ఇంటి బయట ఆడపిల్లలు కూర్చుంటే ఎట్లుంటది? ఎట్లుంటది? నేను ఏ రోజైనా నీతోనైనా అని కూడా మీ ఇంటికాడికి వచ్చిన్నా, మీ ఇంటికాడ ఏమని చేసినానా? ఎందుకు మీరు ఇట్లా చంపుతారు నన్ను? ఎందుకు వస్తారు ఇంటికాడికి? చంపితే అరే నేను బతిలు మాడుతున్నా కదా. ఇంకో నీ దోస్తు నువ్వేనో కదా, నీ దోస్తు నువ్వు హ్యాపీగా ఉండు ఏంది అంతే. వేస్ట్ మాట మీ దగ్గర పెట్టుకో. ఇంకో నీకు కొట్టడానికి వస్తుంది, నీకు 100 times గట్టి కొట్టడానికి వస్తుంది నాకు. నేను చెప్తున్నా ఇట్లా చేతులు లేపుడు చూపించుడు ఇవి నా దగ్గర ఇప్పటి నుంచి చెయ్యకు. ఇన్ని రోజులు నువ్వు నన్ను కొడితే నేను ఎందుకు పడ్డా అంటే అరే నన్ను కంట్రోల్ చేసేది అనే పడ్డా. ఇప్పటి నుంచి నువ్వు కంట్రోల్ ఉండు. ఫస్ట్ నీ లైఫ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకుని తర్వాత నన్ను కంట్రోల్, నీ లైఫ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకుని తర్వాత నా మీదకి రా. నిన్నేమంటలేను ఇప్పుడు. ఏమన్నావు? ఇప్పుడేమన్నా ఎందుకు కూర్చున్నావు? నేను నీకు ఫోన్ చేసినా, నీకు మెసేజ్ చేసినానా, నీకు చేసినానా? నువ్వెందుకు కూర్చుంటావు ఆమె పక్కన? నువ్వు ఆమె పక్కన ఎందుకు ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నావు? ఇగో నాకు తెలుసు, నేను పోయి మాట్లాడినా వీడియో మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినావు? ఫ్రెండ్స్ గీరుకున్నారంట హర్ష. మరి నిన్నెందుకు చెప్పలే ఆ మాట? అదే నేను అడిగినా మరి ఆమె పక్కన ఎందుకు కూర్చున్నావు నువ్వు అంటున్నా? అంటే కూర్చున్నా హర్ష, కూర్చున్నా తప్పేనా? నీతో మాట్లాడతా అంటే కూర్చున్నా. ఇవ్యా వచ్చి నన్ను లేపి అరే ఇట్లా వచ్చింది అని చెప్పాలా? నేను ఆన్కైనా అదే చెప్పినా. లేకపోతే ఇంటి బయట కూర్చుంటారా? నెక్స్ట్ టైం మనం ఓసుకొని తలగట్టుకో, మరి చేసుకో. అది కూడా చేస్తావు నువ్వు. ఏదో పెద్ద నువ్వు ఏ తప్పు చేయలే. నిన్ను దివ్య ఉర్రకు అన్న. ఇన్ని రోజులు నేను తప్పని నేను అనట్లేదు హర్ష, నీది కూడా కరెక్టే, ఆమె చేసింది తప్పే, నేను తప్పే అని చెప్తున్నా. కానీ అట్లా ఉండడం కరెక్ట్? ఉర్రద్దు. నా ఫ్రస్ట్రేషన్ అన్ని కామ్ గా చూపించుకోవాలా, కామ్ గా ఉండాలి, అంతే కదా. మాట్లాడడానికి వచ్చింది హర్ష, నువ్వు ఫస్ట్ కామ్ గా కూర్చోవడం కాదు. నేను ఏమంటున్నా, నిమ్మలంగా అంటే చెప్పాలా కదా, చెప్తేనే కదా వచ్చేది. కూర్చొని మాట్లాడమన్నా. పిల్లలు పైకి అన్నావు, మేము ఫోన్ చేస్తే మీరు ఎక్కడ అన్నా ఎత్తకపోతే ఏం చేస్తారు? వచ్చినా ఎత్తకపోతే ఏం చేస్తారు? ఇంటి బయట కూర్చుంటారా? నువ్వు లేవని నాకేమైనా కలవడ్డదా? 10 నిమిషాల చెమటలు తీసుకొచ్చేసి మొత్తం అడ్జేసేసినావు నన్ను. ఇంటికాడ నాకు ఎట్లుండాలా? ఇంటి బయట వచ్చి తీసినావు ఆయనని, లోపల పోయి ఇచ్చి చూసినావు బట్టలు. మా మమ్మీకి చెప్తే ఏంది? అమ్మ బయట ఏదో కొట్లాట అవుతుంది, మరి బయట ఏదో ఆడపిల్లలు ఉన్నారు అంటే మా ఇంట్లో టెన్షన్ తీసుకోవాలా? తెలుసుగా మా ఇంట్లో మమ్మీ డాడీకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని. తెలుసా తెలియదా? మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నీకు ప్రాబ్లం ఎవరితోని? ఎవరితోని నోట్ దగ్గర చెప్పు. నాతో కదా. నువ్వు షార్ట్ ఎవరితో చేయాలా? నాతో చేయాలి. ఇంటి బయట కూర్చుంటే షార్ట్ కాదు. నువ్వు నీకు ఏ రోజైతే ఇప్పుడు నేను అందరు చూస్తుంటేనే మాట్లాడుతున్నా, అందరికీ తెలుసు. స్టార్టింగ్కేనే వీడియో పెట్టినాం, స్టార్టింగ్కేనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వల్ల లొల్లైనప్పుడు ఆ థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి నించో పెట్టేసి స్టార్ట్ చేసేయాలి. నువ్వు ఏం చేసినావు? 5 రోజులు అవుతుంది. గంటల తీసుకురావచ్చు. ఏడికి పోయిండు? ఫ్రాన్స్ కి పోయిండా? రష్యాకి పోయిండా? ఎందుకు పోతాడు? ఫోన్ చేయి. ఫోన్ ఉండదు నీ దగ్గర. ఫోన్ ఎందుకు లేదు? మళ్ళా
నీ దగ్గర ఫోన్ ఇంట్లో ఎందుకుంది? ఫోన్ ఎందుకుండదు? ఇన్ని రోజులు ఫోన్ తీసుకురాంది ఎందుకు ఇస్తలే? అదే చెప్పు. అదే ఇస్తలేరు కాదు, మా మమ్మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం 5 రోజులు ఖుషి తీసుకొచ్చి మాట్లాడాను 5 days నుంచి నువ్వు అదే మాట అంటున్నావు. తీసుకురాలేదు దివ్య, నిన్న ఖుషి ఫోన్ చేసి మాట్లాడిపించేది ఉండే. ఫోన్ నెంబర్ ఆయన తీసుకుంటాడు. ఆయన ఎందుకు తీసుకుంటాడు ఖుషి? వాంతం చేపించేది ఉండే. ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆయన నంబర్? నువ్వు ఏదైనా ఉంటే పోయినా నువ్వు మాట్లాడుకోవాలా, నువ్వు తీసుకొచ్చి మాట్లాడాలా? ఎందుకు వచ్చింది? ఏం లేదు కదా, చెప్పలే కదా. లే అన్న మాట్లాడుతా అంటే తీసుకొచ్చిన ఏం మాట్లాడతా నేను వచ్చిన ఫోన్ చేసా నీకు ఏమైంది? మళ్ళీ సరే వచ్చింది ఇంటికి, మళ్ళీ ఇంట్లో పోయి లేప నీకు ఏమైంది? బయట కూర్చుని మేము కూర్చున్నామా అన్న శాప తెచ్చిచ్చిండు. లేరా ఆంటీ లేదు, అంకుల్ లేరు. అంకుల్ మాట్లాడు ఖుషి, మాట్లాడకుండా ఉంటే ఇదేంది నాకు అర్థం కాదు. చేసిందే అయింది, ఇప్పుడు మాట్లాడు మళ్ళా తేవాలా ఆయన నీ తెచ్చి ఇక్కడ కనిపిస్తుందా? అదే కనిపిస్తుందా? ఇది నీకు కనిపించిందా? ఉబ్బింది కనిపిస్తుంది ఇక్కడ, ఉబ్బింది. 2 సైడ్లు ఉబ్బుతుందా? నాకు 100 ప్రాబ్లం ఉన్నాయి. నాకు ఎందుకు నువ్వు ఇంకో ప్రాబ్లం ఎందుకు అవుతున్నావు? ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు నీకు కనిపిస్తుందా? ఇప్పుడు దాకా ఉండేనా ఇది? లేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది చూసినావా? కనిపిస్తుందా? వీడియోలోనే కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్న, దొడ్డు అయింది ఈ కన్నిట్లే ఉబ్బినాయి. ఏడుపులు వద్దు. నా బాధ నేను పడుతున్నా. నా బాధ ఇంకా ఎక్కువ ఉంది, కనిపిస్తలేదు అంతే. నా బాధ చాలా ఎక్కువ ఉంది, కనిపిస్తలేదు. నువ్వు ఏడిపోతున్నావు ఫస్ట్. నా నొప్పి లోపల ఉన్నాయి, నీ నొప్పి బయటకు చూపిస్తున్నావు. అరే నీకు ఏడ్చేంత అది కూడా లేదు. ఏడవాల్సింది నేను, ఇజ్జత్ పోయింది నాది. ఇన్ని రోజులు నీ మీద స్టాండ్ తీసుకున్నా కదా, పెద్ద కాదు. తప్పుల పెద్దది చిన్నది ఉండదు. నీకు ఒక రిలేషన్ మంచిగా నడవాలంటే నిజాలు మాట్లాడాలా. అది ఎంత పెద్ద. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఒక ఫ్రెండ్ తో పో, బయటికి తిరుగు, నువ్వేమన్నా చెయ్యి, నాకు నిజం చెప్పు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నాకు ఎవ్వరు చెప్పలే నిజము, ఇదే చెప్పింది. నాకు ఎవ్వరు చూపియలే అని ఒకటి ఉంటది. ఆగు చెప్పి పోదాం, మాట్లాడుకోదాం, లేకపోతే మనం తప్పైతాం. నేను ఏ రోజైతే నా దోస్తులు చూసి అరే కుషోకంతో పోయింది నాకు అనిపించింది అంటే నేనేమనుకో తెలుసా, ర్యాపిడో ఏమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఏం తెలుసా, అది ర్యాపిడో కాదు. చెప్పిరా నీకు ర్యాపిడో కాదా? నేనే కదా. నేను అడిగినాక చెప్పుడు వేరు, నువ్వు ముందు చెప్పుడు వేరు. ఖుషి నీకు అర్థమైతలేదు. ఇప్పుడు ఒక నలుగురు, నువ్వు ఇప్పుడు నా అనుకున్న అమ్మాయి బయట తప్పు చేసింది, ఆ తప్పు నువ్వు చెప్పినావు అనుకో, వాడు నన్ను అడిగినా నేను చెప్తా రాబాయ్ నాకు చెప్పింది అని. కానీ నాకు తెలియనట్టు నేను ముఖం పెట్టినా అనుకో, వాళ్ళు ఉంచుతారు నా ముఖం మీద. చూడు రాబాయ్ నిన్ను పెద్ద లెక్కలు చేస్తారు, ఆమె కొడితే వాడతాడు. మరి నన్ను ఇన్నిసార్లు కొడుతూ నన్ను ఎవరు అడగారు అనుకుంటున్నావా? అరే అట్లా ఎట్లా కొడుతుంది రాబాయ్, ఇంత కొడుతుంది, నువ్వు ఎట్లా గమ్మునుంటావు అని అడగారు అనుకుంటున్నావా? నేనేం చెప్పుకుంటా, నా మంచో చెడు ఆమెనే కదా రాబాయ్, ఆమెనే కొడుతుంది కదా, నేను పడుతున్నా కదా. ఆమెకు ఏదైనా తప్పు చేస్తే ఆమె చూడదు కాబట్టి ఆమెకి కోపంలో చెయ్యి వస్తుంది. ఇప్పుడు నా ఇంట్లో నా మీద చేసుడు బంద్ చేసి, ఎందుకంటే నేను పెద్దోడిని అయినా కాబట్టి. నేను వాళ్ళ ముందు నేను చిన్నోడేనేమో, కానీ వాళ్ళు వేస్తలేరు. అరే నా మంచి కోసమో చెడు కోసమో ఒకరు దెబ్బ వేస్తారు కదా, నన్ను నేను ఫీల్ అయినా. కానీ నువ్వు ఇట్లా వేస్తావు అనుకోలే కదా. ఇట్లా వేస్తావు అంటే నేను చెప్పినా నేను తప్పు చేసినా అని చెప్పినా. నువ్వు నాకు ముఖం మీద తప్పు చేసినా అని చెప్పొచ్చు, కానీ నేను 100 మందికి ఆన్సర్ ఇచ్చుకోవాలా. నేను పొద్దున్న లేస్తే 100 మంది మధ్యలో తిరిగేటోని, నన్ను ప్రతి ఒక్కడు అడుగుతాడు అరే ఇట్లా చేసింది ఖుషి అని. నేనేం ఆన్సర్ నేనేం డిఫెండ్ చేయాలా? నేను ఒక మాట వాడినియా నిన్నన్నా నన్ను అన్నట్టు ఫీల్ అవుతా. నేను ఒక మాట వాడనియకపోతుండే. నేను ఇప్పుడు నిన్ను 10 మాటలు అడిగితే నన్ను అరే వాళ్ళ ఫ్రెండ్ ఓవర్ మరి నీకు చెప్పకుండా ఎట్లా తిరిగిందంటే ముఖం కిందికి వేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చెప్పు నువ్వు మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకొచ్చి మాట్లాడిపిస్తా అని చెప్తున్నా కదా, నేను నీకు ప్రూవ్ చేసా. ఎన్ని రోజులు తీసుకొస్తావు ఖుషి? నువ్వు 5 days అన్నావు, నువ్వు ఇంకెన్ని డేస్ తీసుకుంటావు? 6 days 7 days మొత్తం అట్లనే అయిపోతుంది. ఇక తీసుకురావు నువ్వు. అయిపోతుంది ఎప్పుడు తీసుకొస్తా 5 days అవుతుంది. నువ్వు ఇదే నొల్లి పడుతున్నావు, ఆయన ఏడుస్తావు, నువ్వే ఏడుస్తున్నావు, ఇదే అవుతుంది మీకు. కానీ నువ్వు తీసుకొస్తలేవు, మాట్లాడతలేవు అని చెప్పినా. ఎప్పుడు తీసుకొస్తా ఎప్పుడు తీసుకొస్తావు? గమ్మునుంటే ఏమైందో తెలియదు దివ్య. క్లియర్ గా ఏమైందో ఆయనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఆయనకి ఉబ్బుతున్నాయి. ఇప్పుడే చూపించిందా? నీకు ఎట్లా తెలియకుండా ఉంటది ఖుషి? నీకు అర్థం తెలియదు. అరే తెలుసు అంటే
నాకు తెలుసంటే మాట్లాడాలి ఖుషి, ఊకుంటే ఎట్లా చెప్పు నువ్వు? ఎవరు ఊకుంటారు? మాట్లాడుతున్నావు నాతో. ఏం మాట్లాడుతున్నాను ఆయనతో? చెప్పేది నీకు చెప్తున్నా, నీకు క్లియర్. ఆయన నీకు ఎందుకు మధ్య? నాకెందుకు ఖుషి? నాకెందుకు కొడుతున్నావు? అరే కొట్టొద్దంటే నీకెందుకు? నువ్వెందుకు చేస్తున్నావు? ఎందుకు చేయను? ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేయను? నీకేం అవసరం చేయనికి? నీకు చెప్పేసిందా తప్పులు? నాకు చెప్పి- నీకు చెప్పి నువ్వు నాకు చుట్టమా? నాకు నువ్వు తెలియదు. చుట్టమా? సరే, నాకు నువ్వు కొడితే తెలియదు. చేంజ్ అవుతుందా? నాకు నువ్వు కొడితే తెలియదు. చేంజ్ అవుతుందా? ఎవరు కొట్టినా కాదు change కదా, కాదు. కాదు కదా. కాదు. నువ్వు ఎందుకు వేస్తున్నావు చేయను? అరే, ఆగు, నీకేం అవసరము? నీకేం అవసరము అన్న? నీకే ఇంకో వెంటకు వద్దు. నీకు అవసరం లేదు. ఎందుకు అవసరం నేను కొట్టేది ఉంటే నేను కొట్టుకుంటుండే. కొట్టద్దు. తప్పు కొడితే చేంజ్ అవుతారా? కొడితే చేంజ్ అయ్యే change ముఖాలు అయితే ఇవి. రాదు. చేంజ్ అయ్యే ముఖాలు ఇవి. అవునా, ఏమంటావు? అవసరం లేదు, అవసరం లేదు. తప్పు చేసినా ఇప్పుడు నీకేమన్నది? నీకేమన్నది? నీకెందుకు అన్నది? రేపు నన్ను అంటది దానికి నీకెందుకు? ముందు ఏమన్నా? నీకెందుకు అంటది? దానికి ముందు ఏమన్నా నేను? నా గల్లా పట్టుకోకు, నేను కొట్టేస్తా చెప్తున్నా. నేను నా గల్లా పట్టుకోకు. నువ్వు ముట్టద్దు నన్ను. ముందు లెక్క లేదు నాకు నీ మీద, ముందు లెక్క అస్సలు లేదు. నువ్వు నా గల్ల గాని నన్ను గాని ఏమని చేస్తలే, నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను. బయట వాళ్ళు నా గల్ల పట్టినా, బయట వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడినా నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అదే రియాక్షన్ నీ మీద చూపిస్తాను. నువ్వు ఇన్నిసార్లు ఇన్ని లెక్కలు చేసినప్పుడు ఇట్లా బిహేవ్ చేసిన ఎవరు? అదే చెప్తున్నా కదా, అది పాయింట్. ఇది నాకు నువ్వు మాట్లాడడం కావాలి. ఇప్పుడు ఏమన్నావు? ఇన్నిసార్లు నీ చేస్తే ఇట్లా బిహేవ్ చేస్తా. నేను ప్రతిసారి నువ్వు నన్ను పట్టుకోలే. నేను నీకు చెప్పినా, నేను చేస్తా, నేను మాట్లాడతా, ఫ్లర్ట్ చేస్తా, నేను తిరుగుతా. ఎందుకు? నేను చెప్పి చేస్తున్నా. ఎందుకు? నేను నీకు చెప్పకుండా బాధ కాదు. బాధ కదా. నేను చెప్పినా కదా, అంటే నువ్వు చెప్పకుండా చేస్తున్నావు. సరే, నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటున్నా. నేను 10 సార్లు చేసిన. నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడినా అన్ని చేసిన. నువ్వెందుకు మరి దాచిపెట్టుకుంటే చేస్తున్నావు? నువ్వు కూడా చెప్పి చెయ్యి. చెప్పి చెయ్యి. నేను ఫస్ట్ థింగ్ తప్పు చేయలే. నీకు చెప్పకుండా ఇంటికి పోయినానేమో. దానికి మించిన తప్పు ఏం చేసిన నేను? దానికి మించిన తప్పు ఏం చేసిన? ఏడేడ తిరిగినా చలన్ కడ దొరికిన అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిపించినా. నీకు అంత దమ్ముంటే తీసుకొచ్చి మాట్లాడిపి. ఎప్పుడు ఆగుతలేదా? 5 రోజులు అంటే ఇంకా 100 రోజుల తర్వాత. 100 రోజుల తర్వాత ఏడికి పోయింది? ఎడికి పంపించినావా? కరెక్ట్ ఈ టైంకే పోతాడా? ఈ టైంకే పోతారా ఊరికి? అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. ఓకే, మరి నిన్న అబద్ధం ఎందుకు చెప్పినావు దీని గురించి? ఇదా ఆన్సర్ ఇస్తా. క్వశ్చన్ గుర్తు పెట్టుకో. ఆన్సర్ ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? ఇంకో దమ్మున్నా లేని తెలుసు, ఒక మాట పడరు, చెప్పేస్తారు. నీకు లేదు కాబట్టి ఇన్ని కథలు పడుతున్నావు. నువ్వు లేదు కాబట్టి ఇన్ని కథలు పడుతున్నావు. నువ్వు కథలు పడ్డదే ఇన్ని. కొంచెమన్నా ఇంత సిగ్గు అనేది ఉండాలా? ఆడపిల్లవే కదా, కొంచెమన్నా ఉండాలా? అవునవును తెలుసు. నాది నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు పీకనికి వచ్చినావా? ఎందుకు వచ్చినావు? మా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? రావద్దు. నీకు అంత ఉన్నప్పుడు మీ ఇంటికాడ చూసుకో. నా దగ్గర రావద్దు. నన్ను టార్చర్ చేయొద్దు. నన్ను టార్చర్ చేయొద్దు. నా ఇంటికాడికి రావద్దు. నా ఇంటికాడికి రానికి నువ్వేవచ్చువే? ఎందుకు వచ్చావు? ఎందుకు? ఎవరున్నారు? ఒక్క తప్పుగా చేయొద్దు. నా దగ్గర తప్పులు నువ్వెవరివే? నేను చెయ్యా. నీ దగ్గర కాదు కదా. నేను ఏడనని చేసుకుంటా, ఏమని చేసుకుంటా. నువ్వెవరు అడగ? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అన్న? నేను నిన్ననే చెప్పినా నాకొద్దు దీంతో కథ, ఇంకొద్దు అని అన్న. ఇప్పుడు నేను తప్పు చేసిన మాట్లాడుతున్నావు కదా. నా తప్పులన్నీ చెప్పింది నేనే. నా తప్పులలో ఏం దొరికినా నేను నించోబెట్టి మాట్లాడిపించిన, ప్రూవ్ చేయించిన. నేను ఓన్లీ ఆడపిల్లలతో మాట్లాడము, వాళ్ళతో కొంచెం ఫ్లడ్ జోన్ లో మాట్లాడడం తప్ప నేను ఏ ఆడపిల్లతో తిరగలేదు. నేను తిరిగింది ఒకటి తీసుకొచ్చి పెట్టినా. నువ్వు పెట్టినావా? నువ్వు వీడియో పెట్టి మాట్లాడగానే నెక్స్ట్ డే తీసుకొచ్చిన వీడియో పెట్టంగానే నీ లెక్క చెయ్యలే. నీ లెక్క పోయి కలవడాలు, నీ లెక్క ఇక్కడ గీరికిన తర్వాత అబద్ధాలు చెప్పుడు. ఫోన్ కొంచెం అన్న సిగ్గు అనిపిస్తుందా నీకు? నిన్నంత ఒక అబద్ధాలు, ఇప్పుడు ఒక అబద్ధాలు. ఇప్పుడు ఏమంటుంది? ప్రూఫ్ ఉందా అంటుంది. ఇప్పుడు ప్రూఫ్ ఉన్నావా
ఏమంటున్నావు? ఇది గుర్తు పెట్టుకో, నేను ఆన్సర్ ఇస్తా అని చెప్పిన. ఎప్పుడు ఇస్తావు? ఇస్తా, నేను ఎప్పుడు ఆన్సర్ ఇస్తావు? ఇస్తా. ఎప్పుడు ఇస్తా, ఇస్తావు? నేను ఇస్తా. నీకు నచ్చినప్పుడు నాకు అనిపించినప్పుడు ఇస్తా నేను. అది నీకు అనిపించినప్పుడు ఇక నీకు నేనేం కాలికి కూర్చున్నానా లేకపోతే అవారగా అన్నా నీ చుట్టూ తిరిగా నీకు చెప్పు. ఇన్ని రోజులు నేను తిరగాలి. ఎందుకు ఇప్పుడు తిరుగుతున్నా నేను ఏ రోజైనా నువ్వు నా చుట్టూ తిరుగుతున్నా. తిరిగానా? నువ్వు నా చుట్టూ తిరిగానా? మళ్ళీ నేను కూడా ఇప్పుడు నాకు అట్లానే ఇష్టం నచ్చా? లేదు, నాకు ఇష్టం లేదు. నేను అట్లానే ఒక్కసారి ఉంటది. నిన్న ఒక్కసారి చిన్నగా ఏదైనా అయిందా ఎప్పుడెప్పుడు వదిలేసి వెళ్ళిపోదామనే ఉంటది. ఓ, ఈ మాటలు మాట్లాడద్దు. నేను నిజం ఇట్లాంటి చెప్తే కాదు. అట్లానే ఉంటది. నువ్వు దొరికి నువ్వు నిజం కథలు చెప్తే పడుతున్నావు. ఇట్లానే నువ్వు ఉంటది. కథలు పడుతున్నావు. నన్ను కొట్టే చేయకు. అవుతుంది. నేను ఎడికోలే ఇన్ని రోజులు నువ్వు ఎన్ని కొట్టినా అని కూడా పడేందుకున్నా. అరే దీన్ని కొట్టే రైట్ ఉందనే గమ్మునున్నా. నువ్వు నా మీద పోట్రే చేయకు. వడ్లేసి పోనీకి నేను కథలు పడుతున్నా. నువ్వు కథలు పడ్డావా? నేను పడ్డా నువ్వు కథలు పడ్డావా? ఒప్పుకుంటున్నా ఆ, నేను. నేను నా ఇంట్లో పండగలకు పిలుచుకున్నా నిన్ను. నేనంతా చిల్లరగాని కాదు, నువ్వు చేస్తున్నావు చిల్లర లెక్కలు. అర్థమైందా? ఆలీలను పిలుచుకొని ఆలీలతో తిరిగి నాకు చెప్పకుండా నువ్వు తిరిగినావా నేను తిరిగినా? నేనే తిరిగినా. ఆ, నేనే తిరిగినా ఒప్పుకున్నావు కదా? ఒప్పుకుంటున్నా కదా, ఎప్పటి నుంచి ఒప్పుకుంటున్నా నేను. ఎక్కువ నా దగ్గర నా మీద చూపిస్తున్నావు నువ్వు. వడ్లి పోనీకి ఒక కాని అల్లుకున్నావు. నువ్వు అన్నప్పుడు నేను నువ్వు కాని అల్లు. అన్నప్పుడు, నేనేమన్నా నువ్వు అన్నప్పుడు. నేనేమన్నా చెప్పు ఏమన్నా? నువ్వు అన్నప్పుడు మాకేం కాదు, ఏమన్నా మానగానే కాలుతాడా నీకు? ఏమన్నా అన్నా అనగా నువ్వు ఏమన్నా మాట్లాడవా? ఏమన్నా మాట్లాడవా ఇంకో నువ్వు? ఖుషి, ఇంకో నీతో నాకు అవసరం లేదు, నాతో నీకు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు నా ఇంటి ముందు కూర్చొని తమాషాలు చేసినావు అనుకో, నేను మీ ఇంట్లో అమ్మాయితో వచ్చి తమాషాలు చేయాల్సి వస్తుంది. ఆడదాకా నన్ను తెచ్చుకోకు. నేను చెప్తున్నా నీ లైఫ్ ఇంకో ఎవరికైనా ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ నువ్వు తీసుకున్నావు, నేను నా ఫ్రీడమ్లో నేను ఉంటా అంతే. నీకు నా లైఫ్తో సంబంధం లేదు, నాకు నీ లైఫ్తో సంబంధం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇది నేను అన్న దగ్గర కూడా తీసుకోవాలేను, ఎందుకంటే తూ అని ఉంచుతారు. ఎందుకు? ఇన్ని రోజులు నీకోసం నించున్నా కదా నేను. నీకు ఇన్ని రోజులు నువ్వు కొట్టిన పడ్డా నేను ఎవ్వరి దగ్గర ఎట్లా లేకపోయా నీ దగ్గర అట్లా ఉన్నా కదా. అది నా తప్పు. ఎవరైనా ఏ లెవెల్ వరకు ఉండాలో ఆ లెవెల్ వరకే ఉండాలా, మరీ కాళ్ళ కిందికి రావద్దు. నేను అట్లా వచ్చిన ఏం కూర్చొని సాల్వ్ చేస్తావు? నాకు నిజాలు చెప్పు మను. నాకు నిజాలు చెప్తేనే, నాకు నిజాలు చెప్తే నేను ఎంత దాంట్లో ఎంత బ్యాడ్ ఉన్నా ఎంత పెద్ద తప్పు ఉన్నా నేను వెనకేసుకురాగలుగుతా. నా దగ్గర దాచి పెడితే నేను తీసుకురా. చెప్పినా కదా రాగానే చెప్పినా లేదా? నా ఇంటికాడికి వచ్చినావా నేను నెక్స్ట్ ఏం చేయగలుగుతా? నేను నన్ను తట్టుకోలేవు. నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఇంతకు మించి నేను చెప్పా. అరే నువ్వు ఏందిరా, నువ్వు కూడా తమాషా నీది ఏంది? ప్రతిదానికి ఎందుకు ఇది? నువ్వు నా ఇంటి ముందుకు వచ్చి డోర్ తెరిచి నా ముఖం మీద పెట్టుడు అంటే నాకు పర్సనల్స్ ఉండే. నా రూమ్ లో నేను ఎట్లుంటున్నా? నేను సూట్ వేసుకొని ఉండాలా? ఆలోచిస్తున్నావు, ఆ డోర్ కొడుతున్నావు, డోర్ తీస్తున్నావు, ముఖం మీద పెడుతున్నావు. ఏంది ఇది? వాళ్ళు తీసుకురా నాకు ఉసురని చేసి చేసినాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఎందుకు అంటున్నావు? నేను అడిగింది చెప్పు ఫస్ట్. నీ ఒక్క దాని వల్ల ఈడు అందరు మాటలు పడుతుంది. నువ్వు చక్కగా ఉంటే ఈడు ఎవ్వరు మాటలు పడకపోతుండే. నీ ఒక్క దాని వల్లనే చెప్తున్నా కదా. అంతా కూర్చున్నావు, నీ ఫ్యాన్ కింద కూర్చున్నావు, ఈ హాలత్కి తీసుకొచ్చినావు నన్ను. నువ్వు ఈ హాలత్కి తీసుకొచ్చినావు. రోజుకొక 30 నిమిషాలు ఈ వీడియో కోసము ఆ వీడియో కోసము. ఇట్లా పరిస్థితి ఇట్లా అవుతుంది నా ఇంట్లో తెలుసా? ఆమె కూడా చూసింది నువ్వు పాపం అనకు దివ్య, నువ్వు పాపం అనకు దివ్య. ఈ పాపం అని ఇటు దాకా తీసుకొచ్చినావు దివ్య. ఎవరు తీసుకురాలే, మళ్ళా తీసుకొచ్చిన తప్పు చేసినప్పుడు తప్పు ఇప్పుడు ఎట్లయితే ఒక చేసినావు చూడు అట్లనే ఉండాలి దివ్య. ఇప్పుడు వచ్చి కూర్చుంది కాబట్టి నిన్నంటుంది నువ్వు నీకెందుకు అని నిన్నన్నది. నువ్వు చేస్తే తప్పు కాదు అంటే సరే భయ్ నేను తప్పు చేసినా ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేసినా అని. సో అదే అంటున్నా, నా లెవెల్ తప్పులు నువ్వు చేసినావు కదా. నీ లెవెల్ తప్పు ఇప్పుడు నీకు అంత సీన్ నాకు లేదు. నీ అంత ఏం చేసినా నేను? తెలుసు ఏం చేసినా ఇంకో నేను చెప్తా. నేను చెప్పిన దానికి ఆన్సర్. నిన్ను ఎందుకు లైక్ చేస్తారు తెలుసా? ఈడు ఎన్ని కథలు పడ్డా, ఈడు ఎన్ని చిల్లర లెక్కలు చేసినా, ఈడు ఎంతమంది ఆడలతో మాట్లాడినా అని కూడా ఇది అని కంట్రోల్ చేస్తుంది, ఇది అని కొడుతుంది, తిడుతుంది, ఆడు దీనికి భయపడతాడనే నిన్ను లైక్ చేస్తారు. నువ్వు కూడా నా లెక్క తప్పు చేస్తే నీకు నాకేందే డిఫరెన్స్? ఏముందిగా ఇప్పుడు తప్పు చేసినావు కదా, నువ్వు కొడితే ఎందుకు పడాలి? ఇప్పుడు ఎందుకు పడా ఈయన ఎందుకు వినాలా? అదే అంటున్నా. ఇప్పుడు నీ మాట వినడానికి నా దగ్గర ఏముంది? ఎందుకు వినాలి నీ మాట? ఇన్ని రోజులు నువ్వు కరెక్ట్ ఉండే, అరే ఇది నేను ఏం చేసినా నన్ను వెనకేసుకొస్తుంది, ఇది కరెక్ట్ ఉంటది కాబట్టి దీని మాట నేను వినాలా నిన్న. ఇప్పుడు ఎందుకు వినాలి నీ మాట? నేను ఎందుకు వినాలా? ఒక్కటి కాదు, ఒక ఆడపిల్ల నేను ఒక్క తప్పు చేసినా లైట్ తీసుకో అంటే ఎవడు తీసుకోడు. నువ్వు అట్లనే అంటున్నావు. మా ఫ్రెండ్ తో మాట్లాడిపిస్తాను
ఇంకో మాట్లాడిపిస్తా. నువ్వు అన్ని దీనికి నాకు answer నిజాలు ఏమన్నావా? చెప్పుంటేనే ఇస్తా. ఈడ గీరుకున్న దానికి నిజాలు చెప్పుడు అన్ని నిజాలు చెప్పుంటేనే ఈడ దాకా రాకపోతుండే. నా లైఫ్ నన్ను వదిలేసే అన్న, ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పా. దీని గురించి అనవసరంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోతో మాట్లాడి మీ బిడ్డ ఇట్లా చేస్తుందని నేను మాట్లాడేదాకా తెచ్చుకోకు. నేను ఏ రోజు నీ ఇంటి కాడికి కూడా రాలే, మీ ఇంట్లోతో కూడా మాట్లాడలేదు నేను. ఓన్లీ ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ పెట్టద్దు, మనం చేసే అవి ఇవి కథలకి వాళ్ళకి ఇంటి దాకా తీసుకోవద్దు అనే నేను ఎప్పుడు మెచ్యూర్డ్ ఆలోచించినా. నువ్వు అది నాకు ఖరాబ్ చేయకు, నేను మళ్ళీ చెప్పేస్తున్నా. అరే పెట్టే బండి తీరా. వీడియో